నీ రీప్లేస్మెంట్లో చాలా కొత్త కొత్త ప్రక్రియలు వచ్చినాయి. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు టెక్నాలజీతో పాటు ముందుకు వెళ్తూ ఉంటుంది. అట్లానే నీ రీప్లేస్మెంట్లో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ అంటారు. అంటే రోబోట్ ఆపరేషన్ చేయదు. చాలామంది అపోహపడ్డట్టు నేనే చేస్తాను ఆపరేషను, బట్ రోబోట్ అసిస్ట్ చేస్తుంది. ఇది కరెక్ట్గా, ఇది నా బొమ్మ, ఇది రోబోటు. ఈ రోబోట్ ఆర్మ్ అని ఉంటుంది. ఆ రోబోట్ ఆర్మ్ చివరిలో బ్లేడ్ ఉంటుంది. అది నేను కట్ చేస్తాను, బట్ రోబోట్ కరెక్ట్గా ప్రెసిషన్ చెప్తుంది. ఒక హ్యాప్టిక్ బౌండరీస్ అని ఉంటాయి. అంటే కరెక్ట్గా ఆ బౌండరీస్ దాటి అవతలికి వెళ్తే రోబోట్ నన్ను కట్ చేయనివ్వదు. అంటే లెగమెంట్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది, టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. అందుకనే ఆపరేషన్ అయిన తర్వాత రోబోటిక్ టెక్నాలజీలో పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. అది నెంబర్ 1 అడ్వాంటేజ్. నెంబర్ 2, రోబోటిక్స్ తోటి హిప్ రిప్లేస్మెంట్ చేస్తే కప్పు పొజిషన్ బాగా చక్కగా కూర్చుంటుంది. కాబట్టి డిస్లొకేషన్ అన్న కాంప్లికేషన్ రాదు. సో రోబోటిక్ ఇప్పుడు చాలా మంచి కొత్త టెక్నాలజీ వచ్చి నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్లో కొత్త విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. పేషెంట్స్కి ముఖ్యంగా పెయిన్ తగ్గుతుంది, ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి కాంప్లికేషన్లు కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి టెక్నాలజీ డెఫినెట్గా యూజ్ చేసుకొని నీ రీప్లేస్మెంట్స్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేయక తప్పదు. అది పేషెంట్లకి, డాక్టర్లకి ఇద్దరికీ మంచి విషయం.